బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అడియాల జైలు అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఇమ్రాన్ ఖాన్ మృతి వార్తల్ని జైలు అధికారులు ఖండించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, మంచి భోజనం అందిస్తున్నామని స్పష్టం చేశారు. అడియాల జైలు నుంచి ఇమ్రాన్ను తరలించాలంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, వైద్య సహాయం కూడా అందుతోందని జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, మరి చెప్పండి, ఈ మధ్య సెలబ్రిటీలు ఇలాగ పెద్దవాళ్ళు చనిపోయారన్న వార్తలు, రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని గురించి వచ్చిన వార్త పట్ల మీ దగ్గర ఉన్న వివరాలు తెలియజేయండి. రైట్ మహిజా, మాజీ ప్రధాని పాకిస్తాన్ ఇన్ఫాజ్ పార్టీ అధినేత హత్యకు గురయ్యారంటూ ఇటీవల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న ఆయన హింసించి చంపారని, ఆయనకు సంబంధించి నిఘా సంస్థ IASM ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునర్ ఈ కుట్రకు పాల్పడ్డారని కూడా వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉన్నదన్న దాని మీద అయితే మాత్రం తెలియదు ఇప్పటిదాకా. పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి ఈ అంశంపై స్పందించలేదు. సో ఈ స్పందించలేకపోవడం కూడా ఈ బూటకపు వార్తలకు దారితీసిందన్న నేపథ్యం కూడా కనిపించింది. అయితే ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఎవరైతే ఉన్నారో ఇతర కుటుంబ సభ్యులు మంగళవారం జైలుకి అయితే అనుమతించకపోవడంతో అనుమానాలు తాగుతీచాయి. అంటే ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి వారి సోదరీమణులు జైలుకి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ జైలుకి వచ్చినప్పుడు వారిని లోపలికి అనుమతించలేదు. అప్పటి నుండి అయితే ఇటువంటి అనుమానాలకి తావుతీసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇమ్రాన్ హత్య వార్తల నేపథ్యంలో నోరిన్ ఖాన్, అలీం ఖాన్, ఉజ్మా ఖాన్ అనే రావాల్సిందంతో వాళ్ళు జైలు వద్దకు మంగళవారం రాత్రి చేరుకున్నారు. వీళ్ళందరూ తమ సోదరుని కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ PTI మద్దతుదారులతో పాటు తమమైన పోలీసుల దాడికి సంబంధించి కూడా చేశారని వారు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి జైలుకు వచ్చినప్పుడు వారిపైన పోలీసులు తిరిగి ఎదురుకాల్పులు చేశారని సంబంధించి కూడా వారు చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైల్లో ఉంటున్నారు. అంటే 3 వారాలకు నుంచి తమ సోదరుని కలిసేందుకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. మొత్తం మీద ఆయన 2023 నుండి ఉన్నా కూడా అప్పటి నుండి వీళ్ళు అప్పీల్ చేస్తున్నారని, తమ సోదరుని చూడడానికి కూడా అప్పటి నుండి తమ సోదరుని చూడడానికి అనుమతించట్లేదని కూడా చెప్పడం జరిగింది వీళ్ళు. అయితే జైలు వద్ద పోలీసులు తమపై దాడి చేశారని, ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి ప్రయత్నించడం నేరమా అని చెప్పినట్లు PTI ఆరోపించింది. అదేవిధంగా జైలుకి సంబంధించి కూడా వెలుపల జరిగిన దాడిపై దర్యాప్తు చేయాలని కూడా పార్టీ పిలుపునిచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే పంజాబ్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ రాసిన లేఖ గురించి కూడా బయటకు వచ్చింది. మొత్తం మీద ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, రోడ్లపై బైఠాయిస్తలేదని చెప్పినప్పటికీ కూడా వారి మీద దాడి చేశారని ఆరోపించారు. అయితే ప్రజా రవాణాకు అడ్డుకోలేదని, అట్లాంటి రోడ్లపైన కూర్చొని బైఠాయించి నినాదాలు ఏమీ చెయ్యకపోయినప్పటికీ కూడా తమ సోదరుని ఎందుకు కలవలేదని చెప్పేసి వాళ్ళు ఇటువంటి ఫిర్యాదులు లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళ ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయడానికి పాల్పడలేదు. అంటే రెచ్చగొట్టడం కానీ, దుర్భాషలు ఆడడం కానీ ఇట్లాంటివి కూడా వారు చేయలేదు. అయినప్పటికీ కూడా వారిని లోపలికి పంపించలేదనే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత పంజాబ్ పోలీస్ సిబ్బంది క్రూరంగా ప్రణాళికబద్ధంగా కూడా దాడి చేశారని నోరిన్ తెలిపారు. 71 ఏళ్లంతా ఉన్న తనను జుట్టు పట్టుకొని బలంగా నేలపైన పడివేశారని పాటు రోడ్లపైకి ఈడ్చుకు తనకు గాయాలయ్యాయని కూడా తెలిపారు. అంటే వీరు అనుమతించండి అనే దానికి కూడా పోలీసులు తిరిగి వారిని రోడ్ల పైన జుట్టు పట్టుకొని ఈడవడం, అంటే తనకి 71 years ఉన్నప్పటికీ కూడా పెద్ద ఆవిడని చూడకుండా కూడా ఈడ్చిన నేపథ్యం కూడా చోటు చేస్తుంది. క్రూరమైన దాడుల్లో పాల్గొన్న అన్ని పోలీసు సిబ్బంది పైన కూడా వెంటనే చర్యలు ప్రారంభించాలని కూడా ఖాన్ సోదరీమణులు కూడా ఆ రోజు డిమాండ్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మైజా, ముఖ్యంగా చూసుకుంటే PTI చీఫ్ ఇమ్రాన్ ఆగస్టు 2023 నుంచి పలు కేసుల్లో జైల్లో ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో ఆయన మరణించారంటూ కూడా వార్తలు వచ్చాయి. అప్పటికి ప్రభుత్వం నెలకు పైగానే సమావేశాలపై అప్రమత్తంగా ఉన్న కూడా అటువంటిది ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలు వైరల్ అయ్యాయి. ఖాన్ పూర్తిగా కూడా ఒంటరిగా ఏకాంతంగా నిర్బంధంలో ఉన్నట్టు PTI పేర్కొంది. అయినప్పటికీ న్యాయవాది ఒకరు మాట్లాడుతూ పుస్తకాలు, కీలకమైన వస్తువులు న్యాయవాదులకు అనుమతి ఇవ్వడం, ఇక్కడ అటవీ చట్టం అమల్లో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. పాలించే మృగానికి హక్కులు ఉంటాయా అని కొన్ని అంటే సర్కాస్టిక్ డైలాగులు కూడా వేసినట్టు కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి సోహెల్ అఫ్రీది కూడా ఖాన్ ని కలవడానికి అనుమతి ఇవ్వలేదని, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కలిసేందుకు అఫ్రీది వరుసగా 7 ప్రయత్నాలు చేసినా కూడా జైల్లో అధికారులు తిరస్కరించారు. అయితే ఈ సైనిక అధికారులు నియంత్రిస్తున్నట్లుగా ఆరోపించారు. మహిళ. రైట్ బిందు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.